అడుగు. అతనే అడవికి రారాజు మల్ల. అతను చేసే వ్యాపారం ఏనుగు దంతాలు, పులి చర్మాలు, గంజాయి. ఇతను చేసే వ్యాపారాలే స్మగ్లింగ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఇతనికి రాష్ట్రంలో శివారెడ్డి, మహేంద్ర వీళ్ళిద్దరు అండదండలతో అడవిలో నేను చేసేదానికి ఎదురే లేదని విర్రవీగుతున్నా. మల్లన్న మల్లన్న ద్వీపపాలిని. ఓం హ్రీం భైరవ ద్వీపపాలిని. ఓం హ్రీం భైరవ ద్వీపపాలిని. ద్వీపపాలిని. ఓం హ్రీం భైరవ ద్వీపపాలిని. ఓం హ్రీం భైరవ ద్వీపపాలిని. ఓం హ్రీం భైరవ ద్వీపపాలిని. వచ్చిందిరా అన్నా, నువ్వు చెప్పిన పని సాధించుకొని వచ్చావన్నా. ఇలాంటి నమ్మిన వాళ్ళు నాకుంటే నాకు తిరగలేదురా. అన్నా అన్నా, ఆఫీస్ గంట గారికి మనకు కావాల్సిన కాగితాలు సాధించుకొని వచ్చామన్నా. నీ శక్తి సామర్థ్యాలు నాకు బాగా తెలుసురా. మీరు వెళ్ళారంటే ఆ పని ముగించుకొని వస్తానని ఆ నమ్మకంతోనే మిమ్మల్ని పంపా. మీ నమ్మకాన్ని ఎప్పుడు గొమ్ము కానీ బాస్. అన్నా, అనాథగా రోడ్డు వెంట తిరుగుతున్న మమ్మల్ని అన్నం పెట్టి ఆదరించిన దేవుడు అన్నా నువ్వు. సత్య ధర్మ ఇలాంటి నమ్మకస్తులు నాకు ఉండబట్టే నేను ఇక్కడ వ్యాపారాన్ని అక్రమంగా చేస్తున్నాను. ఈ సకల సరాసర సృష్టిలో మల్లన్న మాటను తెక్కరిచ్చే లేడురా. మీలాంటి నమ్మకస్తులు నాకుండబట్టే ఈ చీకటి వ్యాపారాన్ని సక్రమంగా చేస్తున్నాను. అన్నా, పేరు బిట్టే ఉప్పొంగిపోతాయన్నా. మీరు వస్తున్నారంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతారన్నా ఈ జనం. సత్య, మన మాటలు వినని మరుక్షణం ఎవడైనా
కైలాసానికి వెళ్ళాల్సింది. మరొక విషయం, సాలార్జంగ్ మ్యూజియంలో పురావస్తు శాఖ వారు కోట్లు ఖర్చు చేసే వజ్రహారాన్ని ప్రజల సందర్శనాద్యంలో ఉంచుతున్నారని తెలిసింది. దాన్ని ఎలాగైనా సరే సాధించాలి. ఈ ఆలోచన అమోఘం బాస్. ఆ పని అంతా రిస్క్తో కూడిన పనే కదా. ధర్మ, అది ఎంత రిస్క్తో కూడిన పని అయినా మన మేధావ శక్తిని ఉపయోగించి మనం సాధించాలి. అది మన సొంతమైన మనుషులు, మనకు మించిన కోటేశ్వరుడు ఇక్కడ ఉండనే ఉండడు. ఈ ఆలోచన అమోఘం బాస్. ఆ వచ్చిన ఆరాన్ని ఎలాగైనా మనం సాధించాలి. నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలి. అది కనుక మన సొంతమైతే మనకు మించిన కోటేశ్వరుడు మరొకడు ఉండనే ఉండడు. అన్నా, మన మిత్రుడు శివారెడ్డి నిన్ను కలవాలని ఫోన్ చేశాడన్నా. అన్నా, ఆ మహేంద్ర మనతో డీల్ ఉందని చెప్పాడన్నా. ధర్మ, వాళ్ళిద్దరూ మనకి రెండు కళ్ళు లాంటి వాళ్ళురా. ఈ రోజు మనం ఈ చీకటి వ్యాపారం చేస్తున్నామంటే వాళ్ళిద్దరు సెలవే. త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయని తెలిసింది. మనతో కూడా మనకి చాలా పని ఉంటుందిరా. అన్నా, ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుల నుండి వీధి రౌడీల వరకు మనం చెప్పిందే వేదం అన్నా. ఈ సిటీలో పేరు పొందిన పొలిటిక్స్ అందరికీ మనతో పని ఉందన్నా. ఈ సమయంలోనే మనం దాన్ని సాధించాలి. అవును ధర్మ, అవును. దాని చుట్టూ ఉన్నారని తెలిసింది. మన మహేంద్రుని పిలిపించి వాడి సహాయంతోనే దాన్ని మనం సాధించాలిరా. ఈ ఆనంద సమయంలో మన నిష్ఠతోటి